ఫేర్వెల్ డే ఈస్ ఇయర్ గాయ్స్. సో మా 10th పిల్లలకైతే ఈరోజు ఫేర్వెల్ పార్టీ, మా 9th పిల్లలైతే ఇస్తున్నారనమాట. మా ప్రోగ్రామ్ వచ్చేసి నైట్ పెట్టారు. సో 9కి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫేర్వెల్ పార్టీ. దెన్ మా పిల్లలైతే వాళ్ళ యొక్క 10th పిల్లలైతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నారు, వాళ్ళ మెమొరీస్ని, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఈ స్కూల్లో చదవడం ఎట్లుందని చెప్పేసి వాళ్ళైతే షేర్ చేసుకున్నారు. ఆఫ్టర్ దట్ అయితే మా యొక్క టీచర్స్ నుండి అయితే పిల్లలకైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ దట్ అయితే మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, కల్చరల్ ప్రోగ్రామ్స్. సో చూసారు కదా, ఫుల్ ఆన్లో ఉన్నారు పిల్లలందరూ, అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలుకి. సో పిల్లలు కూడా ఇప్పుడు లాస్ట్ డేస్ కదా, స్కూల్ లాస్ట్ డేస్, ఇంకా 10th పిల్లలకి ఇంకా స్కూల్ లైఫ్ రాదనమాట. ఇప్పుడే ఏది ఉన్నా ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఎంతైనా కూడా. ఈవెన్ మనం కూడా వన్స్ మనం చదివేటప్పుడేమో అట్లా భారంగా అనిపిస్తుంది, కానీ వన్స్ మనం ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయినాక ఎంత బాధగా ఉండిద్దంటే ఆ మెమోరీస్ అగైన్ తిరిగి రాని మెమోరీస్ ఇవన్నీ అగైన్ మనం స్కూల్ డేస్ని మనం అనుభవించలేము. సో ఉన్నంతకాలం ఇప్పుడే ఇలా అనుభవించాలన్నమాట. సో మాకైతే ఫుడ్ అయితే ఈరోజు మా స్పెషల్ ఫుడ్ అయితే ఎమ్మి బిర్యానీ అనమాట. చూసిరా, మా పిల్లలు అయితే తరువుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే. మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఫుడ్ యమ్మీ ఉంది, బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది. దెన్ ఆఫ్టర్ దట్ అయితే ఇంకా లాస్ట్ వరకు అయితే మా పిల్లలు అయితే 10th పిల్లలు కూడా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ దాని తర్వాతకైతే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు, లాస్ట్ గ్రూప్ ఫోటో కాబట్టి. ఇదే ఈరోజు ముస్టా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో.